హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో మార్నింగ్ లేవగానే ఇంకా యాజ్ యూజువల్గా సింక్లో ఉన్న వెజల్స్ మొత్తం యూటిలిటీలో వేసేస్తున్నాను. సో దట్ పనామ వచ్చి వాష్ చేసేస్తుంది. అండ్ కిచెన్ స్లాబ్ కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను కుకింగ్ స్టార్ట్ చేసే ముందు. అండ్ మేము ఫ్లాట్స్లో ఉండడం వల్ల, అంటే కమ్యూనిటీలో ఉండడం వల్ల మాకు వెజిటబుల్ వెండర్ కమ్యూనిటీకే వస్తాడు. కానీ డైలీ రారన్నమాట. వెడ్నెస్డే మళ్ళీ సాటర్డే మార్నింగ్ 7:30కి అంతా వచ్చేస్తారు. బయట మేము మార్కెట్స్కి వెళ్ళి తీసుకున్నా కూడా అంత ఫ్రెష్ వెజిటబుల్స్ అయితే డెఫినెట్గా దొరకవు. చాలా మంచి వెజిటబుల్స్ తీసుకొస్తాడు. సో అలానే నేను ఈరోజు కిందకి వెళ్ళినప్పుడు నాకు మంచిగా మునక్కాయలు, బీరకాయ ఇలా ఫ్రెష్గా కనిపించేసాయి. సో ఇంకా వెంటనే బీరకాయ చేసేద్దామని చెప్పి బీరకాయ తీసుకొని వచ్చాను. అండ్ ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేను ఇడ్లీ కొబ్బరి చట్నీ అనుకున్నా. అండ్ అలానే లంచ్కి రైస్, బీరకాయ కర్రీ. అండ్ స్నాక్స్కి శనగలు నిన్న నానేసాను కదా, నిన్న వీడియో చూసుంటే తెలుస్తుంది. శనగలు నానేసినవి ఈరోజు బాయిల్ చేసి వాటిని కూడా తిరగబాతు పెడదామని అనుకున్నాను. సో అది ఈరోజుకి ఫుడ్ మెన్యూ. సో ఇంకా ఫాస్ట్గా చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. యాక్చువల్గా లాగౌట్ కొంచెం లేట్ అవ్వడం వల్ల నేను నెక్స్ట్ డే లేట్గా లేచాను. అండ్ ఆ పాటికే మా హస్బెండ్ రెడీ అయిపోయారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, కానీ తను చూస్తే ఉండేలాగా లేరు. నేను వెళ్తాను అన్నారు. ఇప్పుడు మనకు ఆప్షన్ ఉంది కదా, బెంగళూరులో ఉండే వాళ్ళకి ఇలా అంకల్ డెలివరీ అనే ఒక ఆప్షన్ ఉంది. సో నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు చేసేసి అంకల్ డెలివరీ వాళ్ళని బుక్ చేసి వాళ్ళతో ఇచ్చి పంపించాను. సో దట్ తన ఆఫీస్కి రీచ్ అవ్వగానే బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్ టైంలో లంచ్ చేసిస్తారు. యాక్చువల్గా మా హస్బెండ్ ఆఫీస్కి కొంచెం 8:25, 8:30 అలా బయలుదేరుతారు. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మా కమ్యూనిటీ నేషనల్ హైవేకి పక్కనే ఉంటుంది, మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది. అండ్ సమ్ రిపేర్ వర్క్స్ వల్ల నేషనల్ హైవేని ఒక 3 to 4 days క్లోజ్ చేస్తామని చెప్పారు. సో ఇంకా అవి క్లోజ్ చేస్తారంటే తెలుసు కదా మనకి బెంగళూరులో ట్రాఫిక్ ఎలా ఉంటుంది అని చెప్పి, దానికోసమే తను ఈ మధ్య ఒక 25 minutes అర్లీగానే వెళ్తున్నారు. సో 8 o'clock అంతా ఇంకా ఇంటి నుండి స్టార్ట్ అయిపోతున్నారు. ఇంకా ఇడ్లీ నేనైతే ఎలా వేస్తానంటే, ఇడ్లీ రవ్వ 2 glasses తీసుకుంటాను. అండ్ ఉద్దిన బెల్లు అంటారు కదా, ఉర్దాలు అంటాము. సో దాన్ని 3/4 glass తీసుకుంటాను. అండ్ అవలక్కి అటుకులని 1/2 glass తీసుకుంటాను. సో ఇదే రేషియోలో నేను నానపెడతాను. అండ్ నైట్ రుబ్బేసి బయటే పెడతాను. నెక్స్ట్ డే మార్నింగ్ వేసేసి ఇంకా ఏదైనా పిండి కొంచెం మిగిలి ఉంటే దాన్ని మాత్రం ఇంకా ఫ్రిడ్జ్లో పెడతాను. అది నేను ఇడ్లీకి యూస్ చేసే రేషియో. అండ్ కమింగ్ టు ద కొబ్బరి చట్నీ, అందరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు. సో మేము కొబ్బరి, మరి పుట్నాలు అంటే పప్పులు అంటాం కదా, అది, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు ఇంత వేసేసి తగినంత వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటాం. అండ్ దానికి తిరగబాతు పెట్టుకుంటాం. లైక్ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇలా వేసి తిరగబాతు పెట్టుకుంటాం. బీరకాయ కర్రీ కూడా నేను ఎలా చేశాను అంటే, ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు, మళ్ళీ ఎండుమిర్చి, కరివేపాకు ఇవి వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వాటిలోకి ఆనియన్ వేస్తాను. అండ్ ఎర్రగడ్డలు, దంచుకున్న తెల్లగడ్డలు 2 వేసేసి కొంచెం ఫ్రై చేసేసి సాల్ట్ ఇంకా పసుపు వేస్తాను. ఆ తర్వాత మొత్తం పైన పొట్టు తీసేసి, అంటే చాలా లేత బీరకాయ అయితే చాలా ఎక్కువ పొట్టు తీయాల్సిన అవసరం లేదు, కొంచెం పైన తీస్తే చాలు. అలా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సైడ్కి పెట్టుకుంటా. ఆ బీరకాయని దాంట్లో వేసేసి కొంచెం అట్లా 2 minutes ఇట్లా కలిపేసి ఒక ప్లేట్ వేసేసి మూత పెట్టేసి దాన్ని కుక్ అవ్వడానికి వదిలేస్తాను. ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయను, ఎందుకంటే బీరకాయలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం మూత పెట్టంగానే అదే కుక్ అయిపోతుంది. అండ్ బీరకాయ కుక్ అయిన తర్వాత దాంట్లోకి టొమాటో వేసి ఒక 2-3 minutes మగ్గడానికి వదిలేయాలి. అది అయిన తర్వాత తగినంత కారం, మనం కారం ఎంత తింటామో అంత కారం వేసుకొని ధనియా పౌడర్ కొంచెం వేసుకోవాలి. అండ్ పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, సో పచ్చి కొబ్బరి వేసి అండ్ ఇది కొత్తిమీర వేసి కలిపేసి ఒక 2 minutes
పెట్టేసి స్టవ్ పైన ఆ తర్వాత ఆఫ్ చేసుకుంటే ఇంకా మన బీరకాయ కూర రెడీ అయినట్టే. మీరు ఉంటున్న ఏరియాస్లో వర్షం పడుతుందా? బెంగుళూరులో అయితే లైట్‌గా వర్షం పడుతుంది. అండ్ మా బాబు అయితే నిన్న ఆడుకోవడానికి వెళ్ళాడు కిందకి. ప్లే ఏరియా ఉంటది కాబట్టి అక్కడ ఆడుకోవడానికి వెళ్ళాడు. అంటే కిందున్నాడు అనేది ఐడియా ఉంది కానీ నేను నా వర్క్‌లో బిజీగా ఉన్నాను. చూస్తే ఫుల్ వర్షం పడుతుంది. వాడి ఫ్రెండ్ ఇద్దరు కలిసి వర్షంలోనే జారుబండ ఆడుతున్నారు. అండ్ కిందకెళ్ళి చూస్తే ఫుల్లు హెయిర్ అంతా వెట్ అయిపోయి బట్టల్లో నుండి అంతా వాటర్ వస్తుంది. ఆ రేంజ్లో తడిచాడు. నాకు చాలా భయమేసేసింది. ఇంకా ఫీవర్ వస్తే ఏం చేసేది అసలు. ఇప్పుడు వేరే నాకు కూడా వర్క్ లోడ్ ఎక్కువ ఉంది, హస్బెండ్కి కూడా వర్క్ లోడ్ ఎక్కువ ఉంది. నిజంగా పిల్లల్ని పట్టడం చాలా కష్టం అండి సమ్మర్ హాలిడేస్లో. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నన్ని రోజులు అక్కడ చాలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి చూసుకోవడానికి మా అమ్మ, అన్న, పిల్లలు వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి ఎలానో మేనేజ్ అయిపోయింది. ఇక్కడ వచ్చినాక నాకు అసలు ఇంట్లో పట్టాలంటేనే చాలా కష్టమైపోతుంది. ఉండడు. అసలు ఫుడ్ అవసరం లేదు, స్నానం అవసరం లేదు, వాటర్ అవసరం లేదు. ఎప్పుడూ ఆటలు. అది అసలు తినకున్న వాళ్ళకి ఎక్కడి నుండి ఎనర్జీ వస్తుందో నాకైతే నిజంగా అర్థం అవ్వట్లేదు. నా ఫ్రెండ్ కొడుకు ఇంకా మా బాబు ఇద్దరు ఒకటే స్కూల్కి వెళ్తారా. వాళ్ళు స్కూల్లో కూడా ఫ్రెండ్స్, ఇంకా కమ్యూనిటీలో కూడా ఫ్రెండ్స్ అన్నమాట. ఇద్దరు కలిసారంటే ఎలా అంటే ఆంటీ వాడికి ఇచ్చాడు, ఆంటీ హెత్విక్ కొట్టాడు, ఇదే ఉంటుంది. లేకపోతే వీళ్ళిద్దరు కలిసి వేరే వాళ్ళ మీద కన్నా పోతారు, లేకపోతే వీళ్ళల్లో వీళ్ళే గొడవ పడతారు. నాకైతే విని చాలా అయిపోయింది. అండ్ సైకిల్ రైడ్ చేస్తారు. అసలు పిల్లలకి, ఈ జనరేషన్ పిల్లలకి అస్సలు భయం అనేది లేదు. పడితే పడతాంలే అన్నట్టు లైక్ హ్యాండ్స్ వదిలేసి రైడ్ చేయడము. అసలు మా కమ్యూనిటీ కొంచెం స్లోప్లో ఉంటుందా, ఫుల్ స్లోప్స్లో అంతా వెళ్ళిపోవడము, వెహికల్స్ వస్తుంటాయని చెప్పినా కూడా అస్సలు మాటినట్లేదు. నాకైతే ఎలా కంట్రోల్కి తేవాలి అని అనిపించేసింది. తండ్రి తొందరగా స్కూల్ స్టార్ట్ అయితే బాగుంటుంది అన్నట్టు అనిపించేసింది. పోనీ సమ్మర్ క్యాంప్కి వేద్దామా అంటే ఆల్మోస్ట్ మేము 1.5 months మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేసి వచ్చాము. ఇంకా ఇప్పుడు అన్ని సమ్మర్ క్యాంప్స్ క్లోజ్ అయిపోయాయి. కమ్యూనిటీలో ఏదో డ్రాయింగ్ క్లాసు వాటికి వీటికి పంపిస్తామంటే కుదురుగా కూర్చోడు. ఇంటి నెంబర్ తెలుసు కాబట్టి డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తున్నాడు. నాకు తెలిసి మ్యాక్సిమం ఆఫ్ ద పేరెంట్స్ ఫీలింగ్ ఇలానే ఉంటుందన్నమాట. అయ్య బాబోయ్ హాలిడేస్ ఎప్పుడు అయిపోతాయిరా వీళ్ళకి అన్నట్టు ఉంటుంది అనుకుంటా. బట్ ఏం చేయలేం, ఏజ్ అలాంటిది కాబట్టి. ఇంకా నేను కూడా పెద్దగా అల్లరి చేస్తున్నా కొంచెం రిస్ట్రిక్ట్ అయితే చేయను. ఓకేలే ఆడుకొని అల్లరి చేసుకొని ఏజ్లో కాకపోతే ఏజ్ అయిపోయాక చేస్తారు అన్నట్టు వదిలేశాను నేను కూడా. ఇక్కడ నేను శనగలు కూడా తిరగబాతు పెట్టాను. ఫస్ట్ శనగలు బాయిల్ చేసుకొని వాటర్ అంతా తీసేసి వాటిని సపరేట్గా పెట్టుకున్నా. ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు వేసేసి దాంట్లో కొంచెం ఇంగువ, ఆ తర్వాత మీకు కావాలనుకుంటే ఉద్దిపప్పు, శనగపప్పు వేసుకోవచ్చు. కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు, అది మీ చాయిస్. ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసి కొంచెం ఫ్రై చేసేసి శనగలు వేసేస్తాను. తర్వాత తగినంత సాల్ట్ వేస్తాను. ఆ తర్వాత నార్మల్ పచ్చి కొబ్బరి, కొత్తిమీర, ఇంతే అండి. జస్ట్ ఒక 5 minutes టైం ఉంటే అయిపోతుంది శనగల కర్రీ. ఇంకా వాన వచ్చేలాగా ఉంది అని చెప్పి నేను బయట బట్టలన్నీ తీసేస్తున్నాను. బట్టలు తీసేసి ఇంకా అన్నీ ఫోల్డ్ చేసి కబోర్డ్కి అరేంజ్ చేయాలి. నేను ఇప్పటివరకు రిలేటివ్స్ని కానీ ఫ్రెండ్స్ కానీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి ఎప్పుడూ అడగలేదు. ఒకవేళ మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలానే ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఆల్సో నోటిఫికేషన్ బటన్ మీద క్లిక్ చేసి పెట్టండి సో దట్ నేను వీడియోస్ కానీ షార్ట్స్ కానీ అప్లోడ్ చేయగానే అది మీ వరకు రీచ్ అవుతాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.